దీపావళి పండుగ ఎలా మొదలైందో తెలుసా? దీపావళి పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. శ్రీరాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఇదే రోజున శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించాడు. అందుకే దీన్ని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. దీపావళి పండుగ ఒక రోజు కాదు, మొత్తం 5 రోజుల పండుగ. ధనత్రయోదశి ధనదేవుడు కుబేరుణ్ణి ఆరాధించే రోజు. అందుకే ఈ రోజున బంగారం, వెండి వస్త్రాలను కొనుగోలు చేస్తారు. నరక చతుర్దశి నరకాసురుని సంహరించిన రోజు. దీపావళి లక్ష్మీదేవిని ఆరాధించి ఇల్లంతా వెలుగులతో నిండే రోజు. గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గోవర్ధగిరిని రక్షించిన రోజును గుర్తు చేసుకుంటారు. భాయ్ దూజ్ అన్నా చెల్లుల అనుబంధాన్ని జరుపుకునే రోజు. దీపావళి ఎంతో ఇష్టమైన పండుగ. దీపావళి రోజున కొత్త ఆరంభాలు చేస్తే శుభమని నమ్ముతారు. దీపావళి అంటే కేవలం పటాకుల పండుగ కాదు, అంధకారంపై వెలుగు జయించే పండుగ మరియు మన హృదయాల్లో వెలుగును వెలిగించే పండుగ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.